కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఫైర్ అయ్యారు. బాధ్యత మరిచి సీఎం మంత్రులు అందాల రాసుల వెంట తిరుగుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. దేశ పరువు ప్రపంచవ్యాప్తంగా పోయే దుస్థితిని సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం పట్టించుకోకుండా అందాల పోటీల కార్యక్రమాలకు హాజరయ్యారని గొంగిడి సునీత విమర్శించారు. పోటీదారులు ఎక్కడ పర్యటిస్తే అక్కడ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల ఫోటోలు దిష్టి బొమ్మలా వేలాడదీస్తున్నారన్నారు. వెంటనే అందాల పోటీల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత డిమాండ్ చేశారు. అనేక సాంప్రదాయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఆ సాంప్రదాయాల్ని వాళ్లకు పరిచయం చేసే విధంగా మీ విధానాలు ఉండాలా? దిష్టి బొమ్మల్లాగా మీ 3 ఫోటోలు పెట్టుకుంటూ, అవును అంటున్నాను, దిష్టి బొమ్మల్లాగా ఈ 3 ఫోటోలు పెట్టుకుంటూ ఎక్కడికక్కడ పోల్లకి, స్తంభాలకి వీళ్ళ ఫోటోలు పెట్టుకుంటూ స్వాగత తోరణాలు అవి మీ ముఖాలు చూస్తే స్వాగతం చెప్పినట్ట. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా? మీరు నిర్వహిస్తున్న కార్యక్రమం ఏంది, చేయాల్సిన కార్యక్రమం ఏంది, దాని ప్రణాళిక ఏంది? మొన్న చెప్పినాం, అందాల రాసులు కాదు ధాన్య రాసులు ఉన్నాయాడ చూడండి అని చెప్పినాం. ధాన్యం తడిచిపోతుంటే సోయలేదు మీకు. అందాల రాసులు ఎంబడి తిరుగుతూ ఉన్నారు. మంత్రుల వైపు తిరుగుతున్నారు, ముఖ్యమంత్రి గారు వైపు తిరుగుతూ ఉన్నారు. అవసరమా? ముఖ్యమంత్రి 6 సార్లు వాళ్ళతో సమావేశంలో పాల్గొనే అవసరం ఏముంది? రాష్ట్ర బాధ్యత మీ మీద ఉంది కదా, మీకు పని లేదా? ఎందుకు వాళ్ళ పోటీలలో, వాళ్ళ సమావేశాల్లో మీరెందుకు పాల్గొంటున్నారు అడుగుతున్నారు. సరే పాల్గొన్నారు, గౌరవం ఇస్తున్నారు అనుకుందాం. ఈరోజు ఏం జరిగింది? ప్రపంచంలో పరువు పోయింది, ప్రపంచ దేశాల్లో పరువు పోయింది. ఈరోజు ఎంత దురదృష్టకరమైన మాట ఒక మహిళ మన గురించి మాట్లాడింది అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. మన ఇళ్లలో ఆడపిల్లలను ఎవరన్నా తప్పుడు చూపు చూస్తేనే మనకు కోపం వస్తుంది. మన ఇంటోళ్ళు పోయి తన్ని వస్తారు. చేస్తారా చేయరా పని? మన ఇంటి ఆడపిల్లని ఏమన్నా తప్పుగా చూస్తేనే పోయి తన్ని వస్తారు. అట్లాంటిది ప్రపంచ దేశాల నుంచి ఆతిథ్యం ఇస్తామని పిలుచుకున్న మీరు మహిళల్ని ఈ విధంగా ఇంత ఘోరంగా అవమానపరచడం, ఈ పదం ఎవరు వాడరండి. ఇట్లాంటి పదాలు ఎవరు వాడరు. ఈ పదం వాడింది ఒక మహిళ అంటే మీరు ఎంత రోతగా మీరు వ్యవహారం చేసిరు అనేది ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా మన పరువు పోయింది.